హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఒకటి తయారు చేస్తున్నాం చూడండి. మా వీధిలో తిరిగే డాగ్ ఒకటి ఉంటుంది. అది 5 పిల్లల్ని పెట్టిందనమాట. సో అది సడన్గా మా నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఒక జాలిగా ఒకసారి చూసి మళ్ళీ వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఫస్ట్ అర్థం కాలేదు, ఎందుకు అలా దీనంగా చూసి పిలుస్తున్నట్టుగా వెళ్ళిపోయింది అనేసి. రెయిన్ వినండి ఇక్కడ. సో రెయిన్ సౌండ్ విన్నారు కదా, చాలా పెద్ద వర్షం పడుతుంది. ఆ కుక్క ఒక 5 పిల్లల్ని పెట్టిందనమాట మొన్న. సో నా పిల్లలు తడిసిపోతున్నాయని చెప్పడం కోసం గాబరాగా వచ్చి డాడీ వైపు అలా చూసి వెళ్ళిపోయిందని సడన్గా స్ట్రైక్ అయింది. ఎట్లాగైనా పిల్లలకి వర్షం పడకుండా చేయాలి అనే ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చి మంచి ప్లేస్లో పెడదామంటే పిల్లల దగ్గరికి తల్లి వెళ్ళనివ్వదు, మీకు తెలుసు కదా. సో మేము ఏం చేస్తున్నాం, బాగుందా నా ఐడియా? ఏమండి నా ఐడియా బాగుందా? పెట్టండి. మీరైతేనే ఏమంతది చాలా మీరు వెళ్ళిపోతారా అంటే వెంటనే మాకు ఇలా స్ట్రైక్ అవ్వగానే ఈ అట్ట ఒకటి తీసుకుని దానికి బియ్యం బస్తా ఉంటాయి కదా కవర్స్, అవి వాటిని పెట్టేసి ప్లాస్టర్ వేసేసి ఇట్లా తయారు చేస్తున్నాము. ఆ పిల్లలకి అడ్డుగా వర్షం పడకుండా పెట్టాలనేసి. ఇది తయారు చేస్తున్నంతసేపు వీడియో తీయలేదు నేను. తయారు చేయడం అయిపోయిన తర్వాత మేము ఆ డాగ్ దగ్గర పెట్టడానికి వెళ్ళినప్పుడే వీడియో తీశాను. ఎందుకంటే ఫుల్ టెన్షన్ అనమాట, రెయిన్ ఎక్కువైపోతుంది, పిల్లలు తడిసిపోతున్నాయని గబగబా ముందైతే తయారు చేసేసాము. సో ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్దాము. అక్కడ ఎలా ఆ డాగ్ వచ్చి అలా చూసి వెళ్ళిన దానికి నిజంగా హృదయం ద్రవించిపోయింది. అసలు ఎంత జాలిగా ఎంత దీనంగా చూసి పిలిచినట్టుగా వెళ్ళిందంటే అసలు నా పిల్లలు తడిసిపోతున్నాయి, వచ్చి ఏదో ఒకటి చేయండి అన్నట్టుగా చూసి వెళ్ళిపోయింది. లోపలికి మున్నాదా లోపలికి వచ్చి మున్నా అంటే భయపడుతుందా అది? అస్మానం వెళ్తుందా? మున్నా వెళ్ళి ఒక డైరెక్షన్లో వెళ్ళిదాన్ని. దా మున్నాదా 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 దా 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 మున్నాదా. అబ్బా, మున్నా అంటే మా డాగే, మేము పెంచుకునే డాగే. అది కూడా వచ్చేస్తుంది. సో మేము అక్కడ చిన్న కుక్క పిల్లలు ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని లోపలికి పంపించేసాము. అయినా అది మళ్ళీ వెనకాలే వచ్చేసింది ఇట్లాగా. సో ఈ బయట డాగు పిల్లల్ని ఎక్కడ పెట్టిందంటే మా ఇంటి పక్కింటి పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన సందు ఉంటుంది, చిన్న సందు, ఆ సందులో పెట్టిందనమాట. ఈ వీడియో డాగ్ లవర్స్కే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి, మనసున్న ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ వర్షంలో ఇలా తడుచుకుంటూ వెళ్ళి మేము దానికి పెడుతున్నాం కదా. జనరల్గా ఎవరైనా ఇలా వర్షంలో తడిస్తే కాసేపు చలిగా అనిపిస్తుంది కదా, అనీజీగా. అలాంటిది అవి కంటిన్యూస్ అట్లా చిన్న పిల్లలు వర్షంలో ఉండిపోతే పాపం ఎట్లా అనిపిస్తుందో చూడండి ఒకసారి. సో దాని దగ్గరికి వెళ్ళి అది పెడుతున్నాం, ఒకసారి చూద్దాం రండి. అది అక్కడెక్కడ రాయి స్టూల్ అట, ఆ స్టూల్ అంట పెట్టండి. పిల్లలు ఎక్కడ ఉన్నాయి? అదినా అలా వదిలి అక్కడే ఉన్నాయి పిల్లలు. ఇక్కడ ఇసుక గుట్ట కింద ఉంది. దా బ్లాక్ ఇదా. ఇక్కడ నుంచి గుట్ట అడ్డుగా ఉంది. వదిన ఫోన్ తీవా, వదిన అదే వి షేప్ లో పెట్టేసుకుంది. బాగానే ఉంటుంది. పిల్లల పైన ఇచ్చావా? అలా బాగానే ఉంది. అత్త ఫోటో కడిపి ఇక్కడ చూడండి, ఒక అట్ట పెట్టుంది కదా వీ షేప్లోను.
అదేంటంటే పిల్లలు వర్షం పడుతున్న వెంటనే ఆ ఇంటి దగ్గర ఉండే పెద్దమ్మ గారు అదిగో పిల్లలు చూడండి, అదిగోండి క్లోజప్ జూమ్లో చూడండి. సో అక్కడ ఒక అట్టపెట్టి ఉంది చూసారా, అది దాన్ని వీ షేప్లో మడత పెట్టుకుని ఆ డాగే పెట్టుకుందంట. అక్కడ పక్కింటి పెద్దమ్మ ఇట్లా అట్టపెట్టి గమ్ముని అడ్డుగా పెట్టి విసిరితే దాన్ని నోటితో పట్టుకొని తీసుకెళ్ళి దాన్ని అట్లా పిల్లలకి వీ షేప్లో అలాగా ఒక గూడులాగా పెట్టుకుంది ఆ డాగు. సో అది తడిసిపోతుంది అనేసి మేము ఏం చేసామంటే గబగబా ఇదిగోండి ఇట్లా తయారు చేసి పెట్టామన్నమాట. పెద్దమ్మ కూడా చక్కగా రెయిన్ పడగానే వెంటనే అట్టపెట్టి చక్కగా విసిరింది. ఈ లోపల మేము తయారు చేసి తీసుకొచ్చే లోపలను అందాక డాగ్ అది అట్లా పెట్టుకుందనమాట. అక్కడ బ్లూ మార్క్ చేసిన దగ్గర లోపల అది పెట్టుకున్న అట్ట మొక్క ఉంది, రెడ్ మార్క్ చేసిన దగ్గర పిల్లలు ఉన్నాయి, లోపలకి 5 పిల్లలు ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా, కొంచెం బయటికి పిల్లలు కనిపిస్తున్నాయా? సో చూశారు కదా ఈ వీడియో. కొంచెం సేపు వర్షం తడిసినందుకు మనం ఎలా ఉంటే పాపం వాటికి ఇంకెలా ఉంటుందో కదా. అండ్ ఇంతమంది ఉంటే ఆ డాగ్ పరిగెత్తుకుని వచ్చి డాడీ దగ్గరికి రా, తొందరగా రా అన్నట్టు చూసి వెళ్ళడం అనేది, డాడీనే ఎందుకు అది అడిగిందంటే అంతలాగా డాడీ యొక్క ఔదార్యం ఏంటి అనేది ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మోటివేషనల్ వీడియోస్ అనే దాంట్లో డాడీ గురించి ఉంటుంది, వీళ్ళున్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ మా అందరికీ కూడా కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం, డాగ్ లవర్స్ మేమందరం కూడా, మా ఫ్యామిలీ అంతా మేము కూడా 2 డాగ్స్ని పెంచుకుంటున్నాము. సో డాడీకి డాగ్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. ఇంట్లో వాళ్ళని కాకుండా బయట కుక్కల్ని కూడా చారదీసి వాటికి ఫుడ్ అది పెట్టిస్తూ ఉంటారనమాట. సో అక్కడ చూశారు కదా, అట్లా మేము పెట్టేసాము. రెయిన్ తొందరగా తగ్గిపోతే బాగుండు. సో అది ఇంకో ప్లేస్లోకి మారుస్తుందా అక్కడే ఉంటుందా అనేది రెయిన్ తగ్గిన తర్వాత చూడాలి. సో ఇదొకటే షెల్టర్ ఒకటే కాకుండా మేము డైలీ దానికి ఫుడ్ కూడా పెడుతున్నాము, నిన్న కూడా పెట్టాము. సో ఇదంతా నేను వీడియోలో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. వాళ్ళు రెయిన్ పడేసరికి నాకు ఆ కుక్క పిల్లల్ని మీతో చూపించాలి, షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ వాటికి ఇప్పుడు ఫుడ్ పెడతాము, ఆ వీడియో క్లిప్స్ కూడా షేర్ చేస్తాను, చూడండి. పద పద పద. డాడీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోంచి వెళ్దాం, పాలు పెట్టడానికి అవదా అక్కడి నుంచి. అది అది వచ్చేస్తుంది. నేను లైవ్స్ చేసినప్పుడు వీడియోస్లోను కొంతమంది కామెంట్స్లో వచ్చి అడిగారనమాట, ఇలాగ లాక్డౌన్ టైంలో ఎవరికైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేయొచ్చు కదా అనేసి. సో మేము చాలామందికి హెల్ప్ చేసాము, నాన్నగారు కూడా చేశారు. సో అవన్నీ వీడియో తీయలేదు, అవన్నీ జనరల్గా చాలామంది చేశారు కదా, అవన్నీ వీడియోస్లో ఎందుకులే మనం చేసామన్న సంతృప్తి చాలు అనేసి నాన్నగారు అవన్నీ వీడియో తీయనివ్వలేదన్నమాట. కానీ నాకు ఈ డాగ్స్ విషయం మాత్రం నాకు వీడియో తీయాలనిపించింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. మనం చేసిన ప్రతి మంచి పని కూడా వీడియోలో తీసి చూపిస్తేనే చేసినట్టు కాదు కదండి. సో ఇది మాత్రం ఆ డాగ్ వచ్చి చూసిన చూపు ఉంది, అసలు నిజంగా చాలా మనసు కరిగిపోయింది అనమాట. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో తీస్తున్నాను. మీలో ఎంతమందికి డాగ్స్ అంటే ఇష్టం, మీలో ఎవరు డాగ్ లవర్స్? అండ్ మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి ఏమైనా చేస్తే కనుక అలాంటివి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. బ్లాకీ పాలు దా ఇక్కడే, రేపు వచ్చేది కానీ మన ఇంటికి. ఓకే బాయ్. ఇక్కడ బాగానే ఉంది చంద్ర, బాగానే ఉంది పాపం. ఇదేదో కాసింది, ఇక్కడికి వచ్చి తాగేస్తుందా?
గొడుగులాగా బాగానే కాసింది. పోండి. బ్లాక్ పాలు పాలు నడు నడు. నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏంటి పాపం, చూడ్డానికట 2 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంటాం. మరి నీ వంట శాసం చూడు, ఇందాక నువ్వు ఇలా వెళ్ళిపో అన్నావా, వెళ్ళిపోయింది, అది వచ్చేసింది. పైగా మా డాడీ దగ్గరికి వచ్చి వర్షం పడుతుంది అన్నట్టుగా చూసి పరిగెత్తుకొచ్చేసింది అన్నమాట పిల్లల దగ్గరికి. అప్పుడు వెంటనే డాడీకి ఏంటి ఇలా వచ్చిందని చెప్పి వచ్చి చూసారు. అనవసరం అయితే ఫోన్ చేస్తే వస్తాము. పాపం అది బాగానే ఉంది గొడుగులాగా. కానీ ఆ అట్ట బలే వేసుకుంది కదా చంద్ర, ఆ పెద్ద వేసిన అట్ట బలే వేసుకుంది. అది ఒక వీ షేప్ లో బాగా వేసుకుంది అనమాట. కానీ అది ఆగదు కదా తడిసిపోతే.